హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు మనము జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ సంబంధించినటువంటి ఒక డీటెయిల్డ్ వీడియో మనం చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి పేరెంట్ కింద గూగుల్ ఫామ్ ఇచ్చున్నాను. అదేవిధంగా ఎయిర్‌క్రాఫ్ట్ ఏఎంఈకి సంబంధించినటువంటి డిఫరెంట్ వీడియోస్ ఒక సెట్‌గా ప్లేలిస్ట్‌లో కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఉంది. తప్పనిసరిగా మీరు వెళ్లి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. మీకు మొత్తం డౌట్స్ దీనితోటి క్లారిఫై అయిపోతాయి. ఫీజులకు సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో మీరు చూడొచ్చు. సో, జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ అనేది 2024 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది న్యూ ఇన్‌స్టిట్యూషన్ ఈ ఇయరే వచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రీమియం పర్సన్స్ పేరు చెప్తా నేను. అదానీ. ఎందుకంటే వీళ్ళు కూడా చాలా ఎయిర్‌పోర్ట్స్‌ని మెయింటైన్ చేస్తున్నారు. భారతదేశంలో ఇద్దరు వ్యక్తులు ఎయిర్‌పోర్ట్స్‌ని కట్టి మెయింటైన్ చేసేటువంటి వ్యక్తులు ఇద్దరు. పెద్ద ప్లేయర్స్ అని అనుకోవచ్చు వీళ్ళిద్దరిని. ఒకటి గ్రంథి మల్లికార్జునరావు గారు జీఎంఆర్. సెకండ్ వచ్చేసి అదానీ గ్రూప్. వీళ్ళకి మాత్రమే ఎక్కువ ఎయిర్‌పోర్ట్స్ భారతదేశంలో ఉన్నాయి. అండ్ థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్ ఈ ఏవియేషన్ ఇండస్ట్రీలో అంటే ఇండిగో వాళ్ళు. వీళ్ళు కూడా చాలా ఎక్కువ ఏరోప్లేన్స్ ఉన్నాయి. వీళ్ళకి మేజర్‌గా వీళ్ళు ప్రైవేట్ సెక్టార్‌లో వీళ్ళు ఒక పెద్ద ప్లేయర్స్. కాబట్టి ఏవియేషన్ రంగాన్ని మనం అనుకున్నప్పుడు ఈ ముగ్గురు పేర్లు కూడా మనం ప్రాథమికంగా తీసుకోవచ్చు. అయితే ఇందులో ఒక వ్యక్తి మన తెలుగాయన. ఆయన పేరు గ్రంథి మల్లికార్జునరావు. శ్రీకాకుళం నుంచి వచ్చి ఇంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని ప్రపంచవ్యాప్తంగా వీళ్ళంతా కూడా ఎయిర్‌పోర్ట్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా లైసెన్సింగ్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ డీజీసీఏ, యాసా గాని మంచి సాలరీస్ వస్తున్నాయి. సో, ఇది ఒక ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ పెట్టాలి అనేటువంటి ఆలోచన. ఈ ఇంటిగ్రేషన్ మనకి భారతదేశంలో ఒక 40 ఇట్లాంటి ఏఎంఈ చెప్పేటువంటి కాలేజెస్ ఉన్నప్పటికీ వీళ్ళు ఏ ఒక్కరికి కూడా ఎంఆర్ఓ అనేది లేదు. ఈ ఎంఆర్ఓ అంటే మీనింగ్ ఏందంటే అండి, మెయింటెనెన్స్, రిపేరింగ్ ఓవరాల్. మెయింటెనెన్స్, రిపేర్ ఓవరాల్. అంటే మన భాషలో మనకి కార్ షెడ్ ఎలాగో విమానాలకి ఈ యొక్క ఎంఆర్ఓ అలాగా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఎదురుగా బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లోపల మనకి ఎంఆర్ఓ అనేది ఉంది. ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది 4 ఎకరాల్లో 75,000 స్క్వేర్ ఫీట్‌తో ప్రతి ఇంచుని ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. కొన్ని వందల కోట్లు వెచ్చించి వీళ్ళు చేయడం జరిగింది. లోపల ఒక పెద్ద ఏరోప్లేన్ కూడా ఉంది. మీకు లోపల అన్ని రకాలైనటువంటి మిషనరీస్. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌లో B1.1 అంటే మెకానికల్ డివిజన్ ఉంటుంది. B2 అంటారు. దీన్ని ఏవియానిక్స్ డివిజన్ ఉంటుంది. ఏవియానిక్స్. ఏవియానిక్స్ అంటే దీంట్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో, ఒక విద్యార్థి ఈ 4 ఏళ్ల కాలంలో బోత్ మెకానికల్ గాను, అదేవిధంగా B2 అంటే ఏవియానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గాను అంటే విమానంలో వైర్లు ఎలా సర్క్యులేషన్ అవుతాయి, దాంట్లో ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ ఎలా పనిచేస్తాయి, ప్రతి విషయాన్ని కూలంకుషంగా నేర్చుకుంటాడు. సార్ అసలు ఈ ఏఎంఈ కోర్స్‌కి అదేవిధంగా ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌కి తేడా ఏందంటే, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అనేటువంటి వాడు ఈ కాంపోనెంట్స్‌ని తయారు చేయటంలో భాగంగా ఉంటాడు. ఏఎంఈ అంటే తయారు చేసిన వస్తువుని మెయింటైన్ చేయటం అనే పని మీద ఉంటాడు. అంటే ఇతనేమో రిపేరింగ్ చేసేటువంటి పర్సను. ఏరోనాటికల్ ఇంజినీర్ ఏమో ఆ వస్తువుని ఉత్పత్తి చేసేటువంటి పర్సన్. ఈ యొక్క వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి. ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ఐఏటీఏ అంటారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఐఏఏ వారు ప్రకారం చూసుకున్నప్పుడు ఎయిర్‌పోర్ట్ యొక్క ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఎయిర్ యొక్క ఇండస్ట్రీ $2.4 బిలియన్ల యూఎస్ డాలర్స్ నుంచి $800 బిలియన్ డాలర్స్‌కి పెరుగుతూ ఉందన్నమాట. అంటే ఒక ట్రెమెండస్ గ్రోత్ అనేది దీంట్లో మనకనేది ఉంది. సో, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ ఏదైతే ఉందో బెస్ట్ సాట్ ఆఫ్టర్ ప్రొఫెషన్ ఇన్ ద ఏవియేషన్ ఇండస్ట్రీ. పైలట్ తర్వాత ఇది నెంబర్ 2 పొజిషన్‌లో మనకు కనిపిస్తుంది. సో, వీళ్ళు ఎయిర్‌లైన్స్‌లో, ఎంఆర్ఓస్‌లో, ఫ్లయింగ్ మిషన్స్‌లో రకరకాలుగా పనిచేస్తూ ఉంటారు. ఇండియా యొక్క గ్రోత్ ఏవియేషన్ ఇండస్ట్రీలో 2030 కల్లా కూడా
ప్రపంచంలో కల్లా అత్యంత పెద్ద ఇండస్ట్రీగా ఇది రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారండి ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్. జూనియర్స్ అయితే సీనియర్ కింద పనిచేస్తూ ఉంటాడు. విమానంలో ఉన్నటువంటి లైట్‌లని, టైర్‌లని మనం విమానం వచ్చి ఆగిందనుకోండి, అక్కడ ప్రతి భాగాన్ని వీళ్ళు మళ్ళీ ఫ్లై చేసే లోపల చెక్ చేస్తారనమాట. వీళ్ళందరికీ ఒక హెడ్ ఉంటాడు. ఆయన వచ్చేసి ఫిట్ టు ఫ్లై అనేటువంటి ఒక సంతకాన్ని పెడతాడు. అప్పుడు విమానం మళ్ళీ పైకి ఎగరడానికి అనుమతి ఉంది అని చెప్పేసి. ఎగిరే ముందు వాళ్ళు ప్రతి భాగాన్ని ఎక్కడైతే సమస్య వచ్చేటువంటి అవకాశం ఉందో అట్లా ప్రతి భాగాన్ని చెక్ చేసి వాళ్ళ జూనియర్స్ అందరూ పోయి చెక్ చేస్తారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సీనియర్‌కి రిపోర్ట్ చేస్తాడు. ఆ సీనియర్ సంతకం పెట్టి ఓకే బాబు నువ్వు విమానం వెళ్ళొచ్చు అని చెప్తారనమాట. అయితే జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఎయిర్ బస్‌తో కొలాబరేషన్ ఉన్నటువంటి ఏకైక సంస్థ. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. బోయింగ్ అండ్ ఎయిర్ బస్ ఆర్ ది 2 ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్ విచ్ ఆర్ రూలింగ్ ద ఏవియేషన్ ఇండస్ట్రీ. అందులో భారతదేశంలో ఎయిర్ బస్‌తో కొలాబరేషన్ ఉన్నటువంటి ఏకైక సంస్థ జిఎంఆర్. సో ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ 4 years లైసెన్స్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ అప్రూవ్డ్ బై బోత్ డీజీసీఏ అండ్ EASA. జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రీమియర్ ఏఎంఈ స్కూల్ ఇన్ ఇండియా. ఇలాంటిది ఇంకోటి 2 కలిపి B1, B2ని అదేవిధంగా EASA డీజీసీఏ ప్రోగ్రామ్‌ని కలిపి తీసుకునేటువంటి ఒక ప్రోగ్రామ్ భారతదేశంలో ఇంకెక్కడ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో ఒక 30-40 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందులో నేను చెప్పాను కదా, ఇండిగో వాళ్ళది ఉంది, అదేవిధంగా ఠాకూర్ వాళ్ళది ఉంది. వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే 2 years డిగ్రీ ఆఫర్ చేస్తున్నారు. ఎంత తీసుకొని ఆఫర్ చేస్తున్నారు? అప్రాక్సిమేట్‌గా ఒక 7 lakhs 10 lakhs తీసుకొని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల వచ్చేటువంటి సమస్య ఏంటంటే బయట చదువుకున్నందువల్ల, సో ఇండిగో ఈక్వల్ బ్రాండ్ అనుకుందాం, మనం జిఎంఆర్ ఏవియేషన్‌తో మనం పోల్చి చూద్దాం అనమాట. సో వాళ్ళు అక్కడ చదివినప్పుడు ఈవెన్ ఇండిగో కూడా సొంత ఎంఆర్ఓ లేదు. అంటే మీరు మెకానిక్ పని నేర్చుకోవాలనుకుంటున్నారు, కానీ మెకానిక్ షెడ్ లేని వాళ్ళ దగ్గర పోయేసి మీరు దాని గురించి తెలుసుకుంటున్నారు. ఒక సింపుల్ లాజిక్ ఆలోచించండి. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ మీరు మెకానిక్ దగ్గరికి వచ్చి ఒక 2 years లాగ్ బుక్ అనే దాంట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మీకు 2 సంవత్సరాల పాటు 2-3 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 6 + 7 13 లక్షలు అయింది. ఇది కాకుండా మళ్ళీ మీకు టైప్ రైటింగ్ అనే ఒకటి ఉంటుంది అనమాట. దీనికి ఒక 5-6 lakhs అవుతుంది అనమాట. సో ఇక్కడికే మీకు ఒక 16-17 లక్షలు అయిపోతుంది. ఇంత చేసినా మీకు వచ్చేది ఓన్లీ డీజీసీఏ లైసెన్స్ మాత్రమే. ఇక్కడ మనం EASA లైసెన్స్ కూడా ఇస్తున్నాం, డీజీసీఏ లైసెన్స్ కూడా ఇస్తున్నాం, టైప్ రైటింగ్ కూడా ఇస్తున్నాము, అదేవిధంగా 2 years ఎంఆర్ఓ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తున్నాము. సొంత ఎంఆర్ఓ కలిగి ఉంది కాబట్టి వాళ్ళ విద్యార్థులు ఇక్కడే ట్రైన్ అయి ఉంటారు కాబట్టి ఒక ఎంఆర్ఓ అన్నట్లయితే 400 మంది మెకానిక్స్ ఉంటారండి. మీ ఇంటేక్ వచ్చేసి జస్ట్ 175. ఆ 175ని వాళ్ళ దగ్గర తీసేసుకుంటే కూడా అయిపోతుంది. ఒక ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్గా మీకు జిఎంఆర్ అనేది ఏవియేషన్ రంగంలో ఒక ప్రీమియం ఐఐటితో పోల్చి చూడొచ్చు ఈ పర్టికులర్ డివిజన్లో. ఎందుకంటే ఇలాంటిది మరొకటి లేదు. సెకండ్ పొజిషన్లో మనం ఇండిగోని చూడొచ్చు. కానీ మనం జిఎంఆర్ ఏవియేషన్లో మీకు 4 ఏళ్ళు ఇంటిగ్రేషన్ ఎంఆర్ఓతో పాటు ఎంఆర్ఓ 2 years ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం, టైప్ రైటింగ్ ఇస్తున్నాం, అదేవిధంగా మీకు గ్రాడ్యుయేషన్ కూడా ఇక్కడ పూర్తయిపోతుంది. మీరు ఇంటర్మీడియట్ ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే లోపల మీకు ఒక డిగ్రీ సర్టిఫికేట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ డిగ్రీ సర్టిఫికేట్లో ఉన్నటువంటి కరికులం కూడా ఇది క్లియర్లీ క్రాఫ్టెడ్ ఫర్ ఏవియేషన్ సిలబస్. ఏదైతే మీరు చదువుతున్నారో, ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో సేమ్ అదే సిలబస్తో తయారు చేయబడినటువంటి సేమ్ సిలబస్తో కూడుకున్నటువంటి ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ ఇండియన్ అథారైజ్డ్ బాడీస్ నుంచి మీకు ఆ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది, డిగ్రీ సర్టిఫికేట్ చేతికి వస్తుంది, 2 ఏళ్ళ ఎంఆర్ఓల ఎక్స్పీరియన్స్ వస్తుంది, మళ్ళీ టైప్ రైటింగ్ 6 లక్షలు విలువైనటువంటి టైప్ రైటింగ్ ఈ కోర్సులో భాగంగానే ఉంది. మోరోవర్ ఇది ఐఐటితో ఈక్వల్ అయినటువంటి ఆర్గనైజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాండ్ నేమ్. సో ఇంకా మనం తీసుకున్నప్పుడు ఏంటి దీని యొక్క స్పెషాలిటీస్ ఏందని మనం మళ్ళీ ఇంకొకసారి కానీ చూసినట్లయితే ఎయిర్ బస్తో కొలాబరేషన్తో పాటు కంబైన్డ్ B1.1 B2 ఇచ్చేటువంటి EASA ప్రోగ్రామ్ కూడా ఇచ్చేటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఇది ఇండియాలో ఉంది. దీంట్లో అడ్వాన్స్ ఎయిర్క్రాఫ్ట్ స్పెసిఫిక్ సిస్టమ్ ట్రైనర్స్ కూడా ఇక్కడ మనకు ఉండటం అనేది జరిగింది. సో ఈ సర్టిఫికేషన్స్తో పాటు ఒక మంచి కల్చర్ డెవలప్ చేయడం కోసం చాలా చూజీగా స్టూడెంట్స్కి మనకు ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు బాగా నచ్చినటువంటి మెరిట్ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని పడితే వాళ్ళకి
సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. మంచి కెరియర్ ప్లేస్‌మెంట్ గ్రోత్ ఉంటుంది. ఈ యొక్క ఈ సిలబస్ ఏదైతే ఉందో ఇది చాలా ఇండస్ట్రీతో ఎంఆర్ఓలో పనిచేసేటువంటి సీనియర్స్ అందరూ కూడా కలిసి మనకి ఏదైతే ఇండస్ట్రీ అవసరాలు ఉన్నాయో ఆ రకంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇది ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో మీరు ఇక్కడ కూర్చొని ఫ్లైట్‌లో ప్రతి భాగాన్ని అంటే ఫ్లైట్‌లోకి ఆర్టిఫిషియల్‌గా మీరు ఓపెన్ చేయొచ్చు. లోపల పోయి మీరు అన్నిటిని కూడా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇట్స్ ఏ 3 మోడలింగ్ ల్యాబ్ అన్నట్టు ఇది లోపల. మీకు ఈ ల్యాబ్ ఉంది కదా! ఇక్కడ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఏఐ పవర్డ్ ఈఆర్‌పీ సిస్టమ్ ద్వారా ఉంటుంది. స్మార్ట్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అన్ని డిజిటల్ బోర్డ్ ద్వారానే మీకు క్లాస్ రూమ్ టీచింగ్ అంతా జరుగుతుంది. స్టూడెంట్ కోర్స్ వేర్ కూడా ఐప్యాడ్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఈ కోర్సెస్ ఆఫర్లో మనం 2 రకాల కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. డీజీసీఏ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్. దీని యొక్క డ్యూరేషన్ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ ఇన్క్లూజివ్ మ్యాండేటరీ ఆఫ్ 3rd and 4th ఇయర్ పెయిడ్ మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్. పెయిడ్ అంటే ఎంత వస్తుందంటే 5,000 రూపీస్ వస్తుంది. ఇది జిఎంఆర్ ఎంఆర్ఓలో మీరు పనిచేస్తారు. దీంట్లో ఏమేమి ఇస్తున్నాం మనం అంటే B1.1 ఏరోప్లేన్ టర్బైన్ మీద మనం ఇది చేస్తున్నాం. B2 ఏవియానిక్స్ ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ స్పెసిఫిక్ టైప్ రైటింగ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది. అండ్ సెకండ్ ప్రోగ్రామ్ డీజీసీఏ ఇది జిఎంఆర్ ఏవియేషన్ వాళ్ళు ఆఫర్ చేసినటువంటి సెకండ్ ప్రోగ్రామ్ యాసా అండ్ డీజీసీఏ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ a 4 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్క్లూసివ్ ఆఫ్ మ్యాండేటరీ 3rd and 4th ఇయర్ పెయిడ్ మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్. ఇది 10,000 రూపాయలు వస్తుందండి నెలకి. B1.1 ఏరో టర్బైన్ ఇంజన్ ప్లస్ B2 ఏవియానిక్స్తో పాటు కంబైన్డ్ B1.1 అండ్ B2 ఏసా లైసెన్సింగ్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది. స్పెసిఫిక్ ఎయిర్ రైటింగ్ టైపింగ్ కూడా ఉంటుంది. ఎవరు దీనికి ఎలిజిబుల్ అన్నట్లయితే పీసీఎం చదివి ఉండాలి. 10+2 కంప్లీట్ అయినటువంటి వాళ్ళని తీసుకుంటాం. నైట్ బ్లైండ్నెస్ కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదండి. మెడికల్లీ కూడా ఫిట్ ఉండాలి. ఎలిజిబుల్ స్టూడెంట్స్ మనం సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో మీరు గూగుల్ ఫామ్లో మీకు మేము పెట్టినటువంటి డీటెయిల్స్ అన్ని నింపండి. తద్వారా మీకు మెయిల్ ద్వారా మీకు ఒక అప్లికేషన్ కూడా పంపిస్తాం. దాన్ని నింపి పంపించినట్లయితే మనం స్క్రూటినీ చేసి ఈ మంత్ ఎండింగ్ లోపల మీకు సెలక్షన్ క్రైటీరియా అంతా అయిపోతుంది. May 1st వీక్ నుంచి క్లాస్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఈ నెక్స్ట్ ఫీజెస్లో ఓన్లీ ఫీజెస్ వీడియో ఉందండి. స్కిప్ కాకుండా చూడండి. మీరు ఆ వీడియోని మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మళ్ళీ ఒకసారి మీరు మిస్ అవ్వకుండా. థ్యాంక్ యూ సో మచ్. బై బై.